ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్న నేరం చేస్తే పెద్ద సెక్షన్లు వేసి రాజమండ్రి జైలుకో, నెల్లూరు జైలుకో, విజయవాడ జైలుకో, గుంటూరు జైలుకో పంపించి నెలల తరబడి అక్కడ ఎట్టు పెడతారు. తెలుగుదేశం వాళ్ళు పెద్ద పెద్ద నేరాలు చేశారనుకో, మత్తు మందులే స్వీకరించారనుకో, మత్తు మందులే గంజాయిలే సరఫరా చేశారనుకో, వాళ్ళకి మాత్రం పోలీస్ స్టేషన్కి మంత్రి గారు ఫోన్ చేస్తాడు, లోకేష్ గారు ఎవరో బెయిలిచ్చి పంపించేస్తారు. సింపుల్ బెయిలిచ్చి పోలీస్ స్టేషన్ బెయిలిచ్చి పంపిస్తారు, కోర్టులో కూడా పట్టించారు. చట్టాన్ని కాపాడటం కుదురుద్దా? ఇలా అయితే ఈ రాష్ట్రంలో చట్టం మీద గౌరవం ఉంటుందా? పోలీస్ అంటే భక్తి ఉంటుందా? భయం ఉంటుందా? ఏముండవు కదా. మంత్రి గారి చేత మర్డర్ చేసి మంత్రి గారి చేత చెప్పించుకుందామంటే అని తీసేస్తారు. సో సెటరైట్ కావాల్సిన అవసరం ఉన్నది.